పిఎంసి ప్రేక్షకులందరికీ ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ వారు సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందున్నారు డాక్టర్ సునీత గారు. ఈవిడ మన బ్రాండ్ అంబాసిడర్, అలాగే ఈవిడ కరస్పాండెంట్ టు ది న్యూ ఎనర్జీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఆవిడ మనతో ఈరోజు వాల్యూస్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ లైఫ్ అనే అంశాన్ని మాట్లాడడానికి మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, చాలామంది జాబ్ చేసిన వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసిన వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కూడా కావచ్చు, చాలామంది లైఫ్లో చాలా సాధించలేకపోతూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు వీటన్నిటికీ కారణం ఏంటంటారు మేడం? మోస్ట్లీ బిజినెస్ చేసే వాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళైనా వాళ్ళ పర్సనాలిటీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి బిజినెస్ సూటబుల్లా లేకపోతే జాబ్ సూటబుల్లా అనేది జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఇక బిజినెస్ అనేది కూడా 2 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రొడక్ట్ ఓరియంటెడ్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్. దేనికి సూటబుల్ అవుతుందో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇక జాబ్స్ అయినా సరే మైండ్తో చేసే జాబ్స్ కొన్ని ఉంటాయి, హార్ట్తో చేసే జాబ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ వచ్చి అంటే కష్టాలు ఏవో చెప్పుకున్నప్పుడు వాళ్ళు విని కరిగిపోయి లోన్స్ ఇచ్చారంటే వాళ్ళ జాబ్కే అది ప్రాబ్లం అవుతుంది. మరి టీచర్స్ అనేది ఏంటంటే పిల్లలు చెప్పేవన్నీ వినాలి టీచర్స్ అనేవాళ్ళు. సో వాళ్ళు హార్ట్తో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఏదైనా సరే అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ లైఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ఉండాల్సిన పాయింట్ ఏంటంటే క్రమశిక్షణ లేకుంటే ఎందులోని కూడా రాణించాలంటే చాలా కష్టం. మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, స్టూడెంట్స్ని ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకుని ప్రాపర్గా డే వైజ్ వీక్లీ వైజ్ వాళ్ళు చదువుకుంటూ వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఎగ్జామ్ టెన్షన్ ఉండదు, వాళ్ళు హ్యాపీ రాయగలుగుతారు. ప్లానింగ్ లేకుండా రేపు అనగా బుక్ తీస్తారు. అలాంటప్పుడు వాళ్ళు రాణించాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? కాదు కదా. సో క్రమశిక్షణ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి క్రమశిక్షణ అంటే ఏంటి మేడం? టైంకి వెళ్తే చాలు కదా మేడం? నో, దానికి ఒక ప్లానింగ్ ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అటు ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇక ఇంటిలో ఏమున్నాయి ఏం లేదు, వంట, అటు జాబు, ఇవన్నీ ఒక ప్లానింగ్ ప్రకారం లేకుండా అది ఎలా వీలవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కింగ్ ఉమెన్ ఈవినింగ్ ఒక టీచర్ని దృష్టిలో పెట్టుకుందాం. టీచర్ని ఈవినింగ్ ఇంటికి వస్తారు. వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ టైమింగ్స్ కూడా వాళ్ళు ఎర్లీ ఉంటాయి. ఎర్లీ అంటే 8కి 8:30కే ఉంటాయి. సో అంత ఎర్లీగా వెళ్ళాలంటే వాళ్ళకి ప్రీ ప్లానింగ్ ఉండాలి కదా. రేపు చేయాల్సిన వంటలు ఏంటి, వాళ్ళు చేయాల్సిన మార్నింగ్ టిఫిన్స్ కావచ్చు, లేకపోతే వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు, ఏదైనా సరే ప్రీ ప్లానింగ్ అంత ఈ వీక్ మొత్తం ఏంటి, ఏ రోజు ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయగలుగుతారు. అదే ప్లానింగ్ లేదు, ఈ డ్రెస్కి ఇది మ్యాచింగ్ లేదు, ఇది లేదు, అది లేదని వెతుక్కోవడంతోనే టైం అయిపోతే పంక్చువాలిటీ ఉండదు, క్రమశిక్షణ ఉండదు. అటు బాస్ చేతిలో బాస్ తిడితే పడాల్సి వస్తుంది. కాబట్టి స్టూడెంట్కైనా, ఎంప్లాయీకైనా, బిజినెస్కైనా, ఎవరికైనా సరే క్రమశిక్షణ లేకుంటే అది రాణించడం కష్టం. క్రమశిక్షణ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పింది అయితే నిజం మేడం, 100%. ఎందుకంటే నేను కూడా ఇంట్లో మేనేజ్ చేసుకొని వస్తూ ఉంటాం కదా, తెలుస్తుంది. అంటే మార్నింగ్ ఏం ఉండాలి, ఏం కుక్ చేసుకోవాలి, నైటే దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవడం. అంటే ఈ టైంలోపు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, కంపల్సరీ ఇన్ని గంటలకు బస్సు ఉంటుంది, అది మిస్ అయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేసుకుంటాం మేడం. మేడం, అంటే ఇప్పుడు క్రమశిక్షణ అంటే ఒక టైం మేనేజ్మెంట్ ఒక్కటి చేసుకుంటే చాలంటారా? నో, అసలు క్రమశిక్షణ అంటే ఏంటంటే క్రమం తప్పకుండా మన చేసే యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే మన లైఫ్ యాక్టివిటీస్ కావచ్చు, క్రమం తప్పకుండా మన బ్రెయిన్కి, మన బాడీకి ఇచ్చే శిక్షణే క్రమశిక్షణ. సో ఆ క్రమశిక్షణలో పెట్టడానికే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఏంటంటే స్వామిమాల వేయిస్తారు. మీకు తెలుసు కదా? అవును మేడం. 41 days మండల దీక్ష చేస్తారు. ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు? ఒకటి, దేవుడి పేరు చెప్తే భయం ఉంటుంది, శ్రద్ధగా చేస్తారనేది. దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనుషుల్ని ఒక క్రమశిక్షణలో, అంటే చూడండి, ఎర్లీ మార్నింగ్ లేస్తారు, బ్రహ్మ ముహూర్తంలో లేవాలని అందరికీ తెలుసు, అందరూ చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాము, మనం కూడా అనుకుంటాం, అందరూ అనుకుంటారు ఎర్లీ లేవాలి, అన్నీ
ప్లాన్ ప్రకారం చేసుకోవాలని అనుకుంటాం, కానీ ఆచరణకు వచ్చేసరికి అనుకున్నంత చేయలేరు. కొంచెం బద్ధకం కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా కావచ్చు. సో అలా ప్లాన్ మిస్ అవుతూ ఉంటుంది. ఈ స్వామిమాల అని పెట్టి ఎర్లీ అవర్స్ లేవడము, దేవుడికి దగ్గరగా ఉండాలనడము, ఒక్కపూటే భోజనం చేయడము, ఇదన్నీ ఎన్ని మంచి అలవాట్లు చూడండి. ఇందులో వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తారు. ఎంత ఎంత హెల్దీ హ్యాబిట్స్ అవన్నీ కూడా. ఆ సాఫ్ట్ ఫుడ్ తింటారు, నో నాన్ వెజ్. కాబట్టి అటు ఫిజికల్గా ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. విన్నారా మీరు? విన్నాను మేడం. అంటే ఏంటి, ఎప్పుడైతే మీ బాడీ ఆరోగ్యంగా ఉంటుందో మీ మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండాలంటే మీకు ఒంట్లో బాగాలేనప్పుడు మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది? రాదు కదా. మన మనసు అక్కడే ఆలోచిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి మంచి అలవాట్లు ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలి. ఏది ప్లాన్ చేసుకున్నామో అది జరగాలి అంటే 41 రోజులు మన బ్రెయిన్ని మనం ట్యూన్ చేసామంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుద్ది. అందువల్లే మన పూర్వీకులు స్వామిమాలని మనకు ఒక ఉదాహరణగా తీసుకొచ్చారు. దానివల్ల ఆ మైండ్ సెట్ ఖచ్చితంగా మారుతుంది. దాన్ని అలా కంటిన్యూ చేస్తే ఆ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే మాల వేసుకున్నారో వాళ్ళ ఆ హెల్త్, ఆ మానసిక ప్రశాంతత అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. అది నిజమే మేడం. ఎందుకంటే మనం కార్తీక మాసం అని కూడా చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అసలు అనుకుంటాం అంత ఎర్లీ అవర్స్లో లేస్తే ఎలా అని అనేసి, కానీ అంత ఎర్లీ అవర్లో లేచేసరికి మనకి పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఆ ఎనర్జీ మనకి విశ్వం నుంచే వస్తుంది. మనం అనుకుంటాం ఎర్లీ లేస్తే నిద్ర తగ్గిపోతుంది, సరిపోదు అని అనుకుంటారు, కానీ ఆ ఎనర్జీ మనకి ఆ విశ్వం నుంచి ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. డే కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా లేచే టైంలోని ఒక 8కి అలా లేచేసరికి హాఫ్ డే అక్కడే అయిపోయింది అన్నట్టు ఫీల్ వస్తుంది. ఇంకా గబగబా పరిగెట్టడం, ఉరకలు పరుగులు అన్నీ ఉంటాయి. కానీ ఈ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేస్తామో మనకి చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో మనం చల్లనీళ్ళు స్నానం చేసినా సరే ఏం అనిపించదు. అదొక రకం ఎనర్జీ. అసలు చలి కూడా అనిపించదు ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత. ఇలా మేబీ మనకి సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉండడం వల్లేమో మనకి ఇలాంటి ఆచారాలన్నీ పెట్టారు. తర్వాత ఎర్త్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు మనం చెప్పులు లేకుండా. మన పూర్వీకులు పెట్టిన ప్రతి ఒక్క పండుగ కావచ్చు, ఆచారాలు కావచ్చు, దాని వెనక అన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అవి తెలియక ఈ జనరేషన్ కొందరు కొంచెం మూఢనమ్మకాలను అనడము, కొందరు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో చేయకపోవడం జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళు కారణాలు చెప్పి పిల్లలకి ఈ రీజన్ వల్ల మన పూర్వీకులు ఎలా చెప్పారు అని రీజన్స్ చెప్పుంటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా ఫాలో చేస్తారు. నిజమే మేడం. రీజన్స్ తెలియకే చాలా మంది ఫాలో అవ్వట్లేదు. తెలియక ఇప్పుడు చాలా మంది ధ్యానం అన్నా ఏదన్నా సరే అది ఎలా అవుతుంది, ధ్యానం చేస్తే ఎలా తగ్గుతుంది, మెడిటేషన్లో ఎలాగా, ఫుడ్ చేంజ్ చేస్తే ఎలా అది హెల్త్ అవుతుంది, ఏదైనా ఫుడ్డే కదా ఎందుకు అరగదు అని రకరకాలుగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మనం దానికి చెప్పచ్చు, నీకు అన్నం తింటే ఆకలి ఎలా తీరుతుంది చూపించగలుగుతావా? చూపించలేము కదా. ఇది కూడా అంతే. ధ్యానం చేస్తే ఎనర్జీ ఎలా వస్తుందో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే నీకు అర్థమవుతుంది. కానీ ఎలా వస్తుంది అని అడిగితే మనం ఎలా ప్రూఫ్ చూపించడానికి ఉండదు కదా. ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించిన వాళ్ళకే ధ్యానం యొక్క శక్తి తెలుస్తుంది. అవును మేడం. అది ఖచ్చితంగా కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్సే చేయాలి అంటే మనం. బాగుంది మేడం. మరి ఇప్పుడు ఇలా డిసిప్లిన్ లేకపోవడం వల్ల మనకి ఏమైనా నష్టాలు ఉంటాయంటారా మేడం? ఉంటాయి కదండి. మరి మీరే అన్నారు, బిజినెస్లో అనుకున్నంత స్థాయి రావట్లేదు, జాబ్లో ప్రమోషన్స్ లేవు, ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడము, లేకపోతే అనుకున్న మార్క్స్ రావట్లేదు స్టూడెంట్స్కి. కారణం అన్నారు సార్, ఇలాగే జరుగుతాయి మరి క్రమశిక్షణ లేకపోతే. ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను కూడా యూట్యూబ్లోనే విన్న స్టోరీ ఇది. ఒక ఫాదర్ అండ్ సన్ అనమాట. ఫాదర్ చిన్నప్పటి నుంచి అబ్బాయిని క్రమశిక్షణలో పెట్టాలనుకుంటారు. నేను ఇప్పుడు పేరెంట్స్ అందరికీ ఈ స్టోరీతో ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మా పిల్లాడికి ఏ కష్టం కలగకూడదు, చాలా బాగా పెంచాలి అని. కష్టం అంటే ఏంటో తెలియకుండా పేరెంట్స్ పెంచుతున్నారు. అఫ్కోర్స్ నేను పేరెంట్స్ ఎవరిని తప్పుపట్టట్లేదు. ఎందుకు అంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అడిగింది ఇవ్వకపోవడం, అంటే వాళ్ళ పేదరికంతో కావచ్చు, లేకపోతే ఏదైనా కారణాలు కావచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ మనసులో ఉన్న కోరికని బయట పెట్టే పరిస్థితి లేకపోవచ్చు. ఆ కారణాల చేత వాళ్ళు కొన్ని కోరికల్ని నియంత్రించుకుని ఉండొచ్చు. సో అలాంటి పరిస్థితి మా పిల్లలకి రాకూడదు, ఏ కష్టం తెలియకూడదని పేరెంట్స్ ఈరోజు వాళ్ళ కష్టం ఏంటో చెప్పట్లేదు. దానివల్ల పిల్లలకి ఏ కష్టం తెలియట్లేదు. చిన్న కష్టాలకే వాళ్ళు కృంగిపోయి సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారంటే రీజన్ ఏంటంటే అసలు కష్టం అనేది తెలియకుండా మనం పెంచడమే. అది పేరెంట్స్ కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కథలో ఏంటంటే
తండ్రి కొడుకు అనమాట. ఆ తండ్రి చిన్నప్పటి నుంచి ఆ కొడుక్కి క్రమశిక్షణగా ఉండడం ఎలా నేర్పిస్తారు. క్రమశిక్షణ అంటే ఏంటంటే ఒక టైం టేబుల్ వేసుకుని ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇదే కాదు. మనం తినే ఆహారం ఒక క్రమశిక్షణ ఉంటుంది, మన భౌతిక క్రమశిక్షణ ఉంటుంది, వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటుంది, ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది. ఇలా క్రమశిక్షణలో చాలా రకాలు ఉన్నాయి. ఈ అబ్బాయికి ఎప్పుడు కూడా స్నానం చేసి వచ్చిన టవల్స్ బెడ్ మీద వేయకూడదు, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయకూడదు, నీటిని వేస్ట్ చేయకూడదు. వాష్రూమ్లో నువ్వు షవర్ ఆన్ చేసి స్నానం చేయొద్దు, బకెట్లో పట్టుకుని స్నానం చేయి, నీళ్ళు వేస్ట్ చేయకూడదు. ఓకే, మొక్కలకి నీళ్లు ఎన్ని పెట్టాలో అలా పెట్టాలి, ఊరికే వాటర్ వేస్ట్ చేయకూడదు. అంటే మనం అన్నెసరీగా ఇక్కడ కిచెన్లో వాటర్, కూరగాయలు కడిగిన నీళ్లు కావచ్చు, ఏదైనా అన్నెసరీగా వేస్ట్ చేయడం ఎందుకు, మొక్కలకి పోయమని. ఇలా ప్రతిదీ వేస్టేజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండడము తండ్రి చెప్తూ ఉంటే ఆ కొడుకు విసుగొచ్చేది. ఏంటి మా నాన్న ఇంకా నేను చిన్నపిల్లాడినా, ఏంటి ఈయన చాదస్తం, ఎన్నిసార్లు చెప్తాడు, చెప్పిందే చెప్పి నాకు అర్థం కదా ఆ మాత్రం అని ఆయన తిట్టుకునేవాడు, విసుక్కునేవాడు. నాకు ఏదైనా మంచి జాబ్ వస్తే నేను ఇంట్లోంచి పోతా అని అలా ఉండేదన్నమాట. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గేట్ ఓపెన్ చేయగానే ఒక వాటర్ పైప్ ఉంటుంది, అక్కడ నీళ్లు పోతూ ఉంటాయి. ఈయన చూసి బాధ అనిపిస్తుంది, ఇదేంటి నీళ్ళని వేస్ట్ చేస్తున్నారని ఆ పైప్ తీసుకెళ్ళి ఆ మొక్కల్లో వేస్తాడు అనమాట. కొంచెం ముందుకెళ్తాడు, ఒక హాల్ ఉంటుంది, లైట్లు ఫ్యాన్లు తిరుగుతున్నాయి, బట్ అక్కడ ఎవరు లేరు. అయ్యో ఇక్కడ చూస్తే ఎవరు లేరు, లైట్స్ ఫ్యాన్లు అన్నీ ఆన్ ఉన్నాయి, వేస్ట్ కదా ఎందుకని బంద్ చేస్తాడు. నెక్స్ట్ రూమ్కి వెళ్తాడు, అక్కడ కూడా ఎవరు లేరు, బట్ ఒక వాటర్ బబుల్ ఉంటుందన్నమాట, వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. లీక్ అవుతుంటే చూస్తాడు, వెంటనే తన పాకెట్లోని ఖర్చు తీసి దానికి టైట్ చేసి వాటర్ వేస్ట్ కాకుండా చేస్తాడు. కూర్చుంటాడు, అక్కడ కూర్చుని వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఈ నెక్స్ట్ రూమ్లో ఉన్నారు కొంతమంది, చూస్తున్నాడు. వెళ్తున్నారు, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మళ్ళీ అవుట్ గోయింగ్ అనేది వేరే రూట్ ఉందన్నమాట. వాళ్ళు బయట నుంచి వెళ్ళిపోతున్నారు. అసలు లోపల ఏ క్వశ్చన్లు అడుగుతున్నారో ఈయన తెలియట్లేదు, కొంచెం టెన్షన్ వస్తుంది. నేను ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అడుగుతారా, ఏ క్వశ్చన్స్ అడుగుతారో అని నేను కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. లోపల నుంచి వస్తాడు అబ్బాయి, వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పేసి. ఈయన వెళ్తాడు. ఉంటుంది కదా టెన్షన్ లోపలికి వెళ్ళేటప్పుడు, జనరల్లీ ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు టేక్ యువర్ సీట్ అంటారు, కూర్చుంటాడు. ఈయన పేరు చెప్దామని చెప్పేసి అంటుంటే ఫైల్ చూస్తారు, ముందే ఎవరెవరు వచ్చారనేది వాళ్ళకి ఉందన్నమాట. మిస్టర్ సో అని చెప్పి యువర్ సెలెక్టెడ్ అంటారనమాట. ఈయనకి ఒక్కసారిగా ఏమైంది, ఎలా నన్ను ఎంత ప్రిపేర్ అయ్యానో ఒక క్వశ్చన్ అడగలేదు, యువర్ సెలెక్టెడ్ అని ఎలా అన్నారు అని ఆయనకి ఒక బ్రెయిన్లో తిరుగుతుంది. ఇంకా ఉండబట్టలేక అడుగుతాడనమాట, సార్ నన్ను ఎలా సెలెక్ట్ చేశారు, మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతారో నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను, మీరు ఒక క్వశ్చన్ కూడా నన్ను అడగలేదు, అసలు ఏం చూసి నాకు సెలెక్టెడ్ అన్నారు సార్, కొంచెం చెప్తారా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఆయనకి ఆనందము, అట్ ద సేమ్ టైం క్యూరియాసిటీ, హ్యాపీనెస్ ఉంది, క్యూరియాసిటీ కూడా ఉందన్నమాట. అడిగితే అప్పుడు సీసీ కెమెరా చూపిస్తాడు. నీ ముందు చాలామంది ఎంటర్ అయ్యారు, ఆ ట్యాప్ చూశారు, ఫ్యాన్స్ చూస్తారు, అన్నీ చూస్తారు, కానీ ఎవరు నాది కానిది నేను ఎందుకు చేయాలన్నట్టుగా కేర్లెస్ పట్టించుకోలేదు, లోపలికి వచ్చారు, వెళ్ళిపోయారు. బట్ నువ్వు అది నీదా వేరే వాళ్ళదా ఆలోచించలేదు, అన్నిటినీ అక్కడ వాటర్ వేస్ట్ చేయకుండా చూసావు, అలాగే కరెంట్ వేస్ట్ కాకుండా చూసావు. నీది కానప్పుడే నువ్వు అంత బాధ్యతగా ఉన్నావంటే నీకు జాబ్ ఇస్తే నువ్వెంత బాధ్యతగా ఉంటావు చెప్పు. ఈ ఒక్క రీజన్ చాలదా మీకు జాబ్ ఇవ్వడానికి అని అన్నారనమాట. సో ఇప్పుడు ఆయనకి అప్పటిదాకా తండ్రిని తిట్టుకున్న అబ్బాయి తండ్రి ఒక దేవుళ్ళలాగా కనిపిస్తాడు. ఎందువల్ల? ఆయన నేర్పించిన క్రమశిక్షణ వల్లనే కదా. ఈయన చదువుకున్న చదువు వల్ల జాబ్ రాలేదు, ఆయన నేర్పించిన క్రమశిక్షణ వల్ల ఈయనకి జాబ్ వచ్చింది. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి ఏడ్చేస్తాడనమాట వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి. ఇన్ని రోజులు నేను తిట్టుకున్న నాన్న, నేను ఎంత తప్పు చేశాను, ఈరోజు నీ కారణంగానే నాకు జాబ్ వచ్చింది, నా సర్టిఫికేట్స్ కానీ నేను చదువుకున్న చదువు కానీ నాకు జాబ్ రాలేదు, ఈరోజు ఈ క్రమశిక్షణ వల్ల నాకు జాబ్ వచ్చిందని ఏడ్చేస్తాడు కాళ్ళ మీద పడి. సో క్రమశిక్షణగా ఉంటే, బాధ్యతగా ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళ జాబ్స్ కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇదైతే నిజమే మేడం. అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు ఇన్ని డేస్ అనేది చేయమంటారు అనేది. అంటే
ఫస్ట్ అతని తండ్రి ఇష్టం లేకుండానే తిని చేస్తున్నాడు అతని అవును. తండ్రి చెప్పినవన్నీ. అవును. కానీ అవి అతనిలో అలా జీర్ణించుకుపోయాయి. పోతుంది. అతను అలా ఆటోమేటిక్ గా వెళ్తూనే అంటే ఒక అలవాటు ఇప్పుడు చిన్నప్పుడు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు పళ్ళు తోముకోరు, అమ్మ నాన్నలు తిట్టి పళ్ళు తోమిస్తారు. ఇప్పుడు పళ్ళు తోముకోకుండా మనం బయటికి రాగలుగుతాం అసలు చెప్పండి? అస్సలు. అంటే ఇది ఇంకా అలవాటు అనమాట. అలవాటు మన బాడీలో ఇంకా అది డైజెస్ట్ అయిపోతుంది, ఇంకా దాన్ని మార్పు కాదు. మనిషి బ్రెయిన్ అనేది ఏంటంటే ఒక దానికి ట్యూన్ అయిపోయిందంటే ఇంకా కరెక్ట్ అయిపోతుంది. ఇంకా అది చెయ్యలేదు అంటే అదే మన మైండ్లో తిరుగుతుంటుంది, నువ్వు చేయలేదు అని. సో ఎందుకంటే అక్కడ అది పైప్ తీసేటప్పుడు అతనికి రాలేదు ఆ థాట్స్ ఏం రాలేదు, ఇది మా ఇల్లు కాదే, నాకు అవసరం లేదే, లేదు. అలాంటివి ఏం అతనికి అనిపించలేదు. కేవలం డైరెక్ట్ గా వెళ్ళి అతను అన్ని ఏవేవైతే ఉన్నాయో ఎవరిదైనా సర్దుకుంటూ అంతే కదా వెళ్ళిపోయారు అతను. అనుకుంటారు, అంతే ఒక అలవాటు. మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టు అది 100% నిజం మేడం. పిల్లలకి చాలా మనం ముద్దుగా చాలా ప్యాంపర్ చేస్తున్నాం ఇప్పుడు. సో వాళ్ళకన్నా ముందు మనమే రియాక్ట్ అవుతాం. ఎలా అంటే వాళ్ళు ఆడుతూ ఉంటే పడిపోతారని ముందే మనం ఆడనివ్వం. పరిగెడితే ఎక్కడ పడిపోతారో, ఎక్కడ దెబ్బ తగులుతుంది అని చెప్పి ముందే మనం ప్రొటెక్ట్ చేసేస్తాం. ఈ ప్లేస్లో పరిగెట్టకూడదు, అది ఇది అని చెప్పేస్తా ఉన్నాం. దానివల్ల ఎలా తయారవుతున్నారంటే అసలు ఏ చిన్నది ఎలా అంటే పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ వచ్చి కూడా మార్కులు తక్కువ అయ్యాయని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. సో 100%. చాలామంది పేరెంట్స్ కూడా ఏంటంటే ప్రౌడ్గా ఫీల్ అవుతారు మేడం. అరే మా అబ్బాయికి ఏసీ తప్ప నాన్ ఏసీలో ఉండలేడు, మా అబ్బాయికి అది పడదు ఇది పడదు అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్తారు మేడం. అంటే ఇప్పుడు వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ పెంచాలి, వాళ్ళు ఏదైనా ఫేస్ చేయగలగాలి, ఎదుర్కోవాలి, నిలబడాలి ఒక లైఫ్లో అని అంటే మనం ఆ పిల్లల్ని ఎలాంటి వాతావరణం కల్పించాలి మేడం? ఎస్ మ్యామ్, మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే కంప్లీట్లీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. మా చిన్నప్పుడు నాయనమ్మలు తాతయ్యలు ఇంట్లో ఉండేవాళ్ళు, మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు, వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ మా ఎదురుగా కనిపించేవి. బాబాయిలు పిన్ని అత్తయ్య అందరూ ఒక ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి. వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రతిదీ పిల్లల కంటికి కనిపించేవి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కంప్లీట్లీ మైక్రో ఫ్యామిలీస్, అమ్మ నాన్న పిల్లలు. ఈ అమ్మ నాన్న వాళ్ళ బిజినెస్లో లేకపోతే జాబ్స్లో బిజీ, పిల్లలకి ఏంటంటే వాళ్ళ టైంపాస్కి ఫోన్స్ ఇవ్వడం అవుతుంది. తర్వాత వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు పెరిగిన వాతావరణం దృష్టిలో పెట్టుకుని మా పిల్లలకి అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలనే మైండ్ సెట్ పేరెంట్లో ఉంది. ఏ కష్టం కలిగించకూడదనే మైండ్ సెట్. నిజానికి అది తప్పు. పిల్లలు పెద్దవాళ్ళతో పాటు ఇంట్లో పనులు షేర్ చేసుకోవాలి, చెప్పాలి. పనులు ఏ పని చెప్పకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది మీరు పడే కష్టమేంటో? మీ కష్టాన్ని గుర్తించలేని వాళ్ళు ఫ్యూచర్లో కష్టపడగలుగుతారు? లైఫ్లో కష్ట సుఖాలు అనేది కామన్. మీరు ఎంత సుఖంగా ప్రాణప్రదంగా పెంచాలనుకున్నా సరే వాళ్ళ లైఫ్లో ఏ మనిషికైనా సరే కష్ట సుఖాలు కామన్. అస్సలు కష్టపడకూడదనే మైండ్ సెట్ కరెక్ట్ కాదు. పిల్లల్ని బయట ఆడుకోనివ్వాలి, మీతో పాటు పనులు చెప్పి ఇంట్లో పనులన్నింటిలోనే మీకు సహాయకారిగా ఉండాలి. మీ ఆదాయం కూడా వాళ్ళకి తెలియాలి, ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది. ఇష్టానుసారం ఆర్థిక క్రమశిక్షణ లేనప్పుడు అప్పుల పాలైపోయి నేను ఎంతోమందిని చూస్తున్నాను. ఇప్పుడు పేరెంట్ ఒక 50 years వరకు వాళ్ళు బాగానే జాబ్స్ బిజినెస్లు అన్నీ చేస్తారు. కొంచెం 55 ఆ టైంకి వచ్చేసరికి వీళ్ళకి ఓపిక తగ్గిపోతుంది. సేవింగ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే పిల్లలు కష్టపడకూడదని ఎప్పటికప్పుడు వచ్చిందంతా ఖర్చులతోనే అయిపోతుంది. సేవింగ్స్ ఏమి ఉండవు. అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలి. పిల్లలకి ఈ క్రమశిక్షణ అన్ని రకాలుగాను చిన్నప్పటి నుంచి నేర్పించాలి తల్లిదండ్రులు. ఇంట్లో పనులు చెప్పి వాళ్ళ చేతి చేయించడం వల్ల ఏమవుతుందంటే పని చేయించినట్లు అవుతుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది, వీళ్ళకి భారము తగ్గుద్ది, వాళ్ళకి పని నేర్పినట్టు అవుతుంది. అన్ని విధాలుగా అది ఉపయోగమే. వాళ్ళకి ఫిజికల్గా కూడా కొంచెం ఎక్సర్సైజెస్ అవుతాయి. మొక్కలు నీళ్ళు పోయమని చెప్పండి, ఇంట్లో ఆడపిల్లలు కూరగాయలు కట్ చేయమని చెప్పండి, ఇల్లు వచ్చే దగ్గర సహాయం చేయమని చెప్పండి. అదేం తప్పేం కాదే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తప్పెలా అవుతుంది? డబ్బులు ఉన్నాయి కదా అని మనం పని మనుషులను పెట్టుకోవడము, పిల్లలకి ఏ పని చెప్పకుండా చేయించడం జరుగుతుంది జనరల్గా. బట్ అది కరెక్ట్ కాదు. పిల్లలకి అన్ని రకాల పనులు చేయించడం అలవాటు కావాలి. ఈ రోజుల్లో స్కూల్స్లో కూడా ఆర్థిక క్రమశిక్షణ పిల్లలకి తెలియాలని 3rd 4th క్లాస్ నుంచి అదొక సబ్జెక్ట్ని కూడా ఎంట్రీ చేస్తున్నారు స్కూల్స్లో కూడా. ఎందుకంటే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఫ్యూచర్ ఏంటి అనేది తెలియట్లేదు. మా నాన్న నేను 100 రూపాయలు అడిగితే 500 ఇస్తాడు, రేపు ఇంకా పెద్దది అడుగుతాననే మైండ్ సెట్ ఉంది తప్ప ఈ 500 రూపీస్ నాకు డాడీ ఇవ్వాలంటే ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది స్టూడెంట్కి ఆ చైల్డ్కి తెలియట్లేదు. అది తెలియాలంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అన్నీ వాళ్ళకి షేర్ చేయాలి. నిజమే మేడం అది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రతి పనిని కూడా చేస్తూ వస్తూ ఉంటామో
మనకి ఆ పని చేసే వాళ్ళని రెస్పెక్ట్ చేయడం కూడా తెలుస్తుంది. తెలుస్తుంది, ఆ అంటే పని యొక్క అందులో విలువ తెలుస్తుంది. అది ఎంత కష్టం, దానిలో ఉండే కష్టం ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కరెక్ట్. అనేది తెలిసి అమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ అనేది తెలుస్తుంది. వంట చేసి పెడుతున్నంత కాలం వీళ్ళకి తెలియదు. ఆ వంటలో సాయం చేయడం కానీ, లేకపోతే అమ్మ ఊరెళ్ళినప్పుడు వీళ్ళు వంట చేసుకోవడం కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కష్టం ఏంటనేది తెలుస్తుంది. అప్పుడు ఆ కష్టం చేసే మనిషికి కూడా మీరు అన్నట్టు గౌరవం ఇస్తారు. అదైతే నిజం మేడం. నాకు కూడా ఇప్పుడు మా మదర్ వాల్యూ తెలుస్తూ ఉంటుంది. అంటే దూరం అయి వచ్చాం కదా ఇప్పుడు. అరే ఇంటికి వెళ్తే మా అమ్మ ఉంటే చక్కగా వండి పెట్టేదే, మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదే అని. ఎప్పుడు దూరం అవుతామో అప్పుడే విలువ అప్పుడు తెలుస్తుంది. నాకు అనిపించింది, ఓ ఇంట్లో ఉంటారని అనుకుంటాం కానీ వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది అని అనేది. బాగుంది మేడం. మేడం ఇప్పుడు క్రమశిక్షణలో రకాలు అంటున్నారు మేడం. ఇప్పుడే నేను మీ నోటి నుంచి 2 విన్నాను. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, అలాగే ఇప్పుడు ఒకటి చెప్పారు మేడం. ఉంటాయండి. అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వ్యక్తిగత క్రమశిక్షణ ఫస్ట్. అంటే ఎవరి వ్యక్తిగతంగా అంటే మనం మాట్లాడేది కూడా 10 మాటలు మాట్లాడే చోట ఒక మాట మాట్లాడడం. ఎందుకంటే మనమేంటో తెలియచేసేది మన మాట. మీరు ఏం మాట్లాడకుండా ఉన్నారంటే మీ క్యారెక్టర్ అంటే ఎవరికి అర్థం కాదు. 4 ప్రశ్నలు అంటే మాట్లాడాల్సి వచ్చిన చోట తక్కువ మాట్లాడడం ఒక క్రమశిక్షణ అవుతుంది. ఏదైనా సరే ఎంత లిమిట్లో ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి, కానీ దానికంటూ ఒక లిమిట్స్ ఉంటాయి. వీటన్నిటిని వ్యక్తిగత క్రమశిక్షణలోకి తీసుకుంటాము. ఇక భౌతిక క్రమశిక్షణ అనేది ఏంటంటే శుభ్రత, తను శుభ్రంగా ఉండడము, ఆ శుభ్రత పాటించడానికి ఎటువంటి విషయాలు పరిగణలో తీసుకోవాలనేది భౌతిక క్రమశిక్షణలోకి వస్తుంది. ఇక ఆర్థిక క్రమశిక్షణ ఆల్రెడీ నేను చెప్పాను. ఆదాయపరంగా క్రమశిక్షణ లేకపోతే అప్పుల పాలు, దానివల్ల తిప్పల పాలు అనేది ఎంతోమంది లైఫ్ మనం చూస్తూ ఉన్నాము. ఆర్థిక క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఇక ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది ఇంకా మోస్ట్ అండ్ మోస్ట్. ఎందుకు ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఇంపార్టెంట్ అని చెప్తామంటే, ఈ రోజుల్లో జనరల్గా అందరూ కూడా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ. పర్సన్ టు పర్సన్ వాళ్ళలో ఉన్న మంచి కంటే చెడుని ఎక్కువ చూస్తున్నారు. ఆ చెడుని ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుందంటే శత్రుత్వాలు పెరుగుతున్నాయి తప్ప మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పక్కనున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయము, ఫోన్లో, ఫేస్బుక్లో, స్నాప్చాట్లో అక్కడ ఫ్రెండ్షిప్లు చేస్తారు. ఆ పర్సన్ ఎవరో కూడా తెలియదు. ఈ పర్సన్ మాత్రం నచ్చడు. ఎందుకు నచ్చడు అంటే అందరూ నెగిటివే చూస్తుంటే ఎలా నచ్చుతారు మీకు? అంతే కదా. తెల్ల కాగితంలో చిన్న చుక్క ఉంటే ఆ చుక్కనే చూస్తారు తప్ప ఆ తెల్ల కాగితం ఏంటనేది చూడట్లేదు. సో మనుషుల్ని మనుషుల్లాగా ప్రేమించాలి, వాళ్ళలో ఉన్న పాజిటివిటీని తీసుకోగలగాలి. నెగిటివ్ ఏదైనా ఉంటే సున్నితంగా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకునేటప్పుడు థర్డ్ పర్సన్ గురించి అస్సలు మాట్లాడొద్దు. అక్కడ ఆ పర్సన్ లేనప్పుడు మాట్లాడే ఉపయోగం ఏంటి? ఒకవేళ మీరు ఈ రెండో వ్యక్తితో చెప్పారు, ఆయన కరెక్ట్గా అది అలాగే పాస్ చేస్తాడా? కొంచెం మసాలాలు యాడ్ చేసి పాస్ జరుగుతున్నాయి కదా, చూస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే మీలో ఇంకా శత్రుత్వం పెరుగుతుంది తప్ప ఏం ఉపయోగం ఉంటుంది? మీకు ఒక పర్సన్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంది, దాన్ని సొల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నారు, డైరెక్ట్ తనతో మాట్లాడితే దాన్ని సాల్వ్ అవ్వడానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వేరే పర్సన్తో మాట్లాడడం వల్ల ఛాన్సెస్ ఉండవు సరికదా, ప్రాబ్లం ఇంకా పెరుగుద్ది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఆధ్యాత్మిక క్రమశిక్షణ ధ్యానం చేస్తూ ఒక లైఫ్ని టైం టేబుల్ ప్రకారం మెయింటైన్ చేసుకుంటూ ఎవరితో ఎంత మాట్లాడాలి, ఒక మేనేజ్మెంట్ కావచ్చు, ఏదైనా సంస్థ యొక్క, లేకపోతే సాఫ్ట్వేర్, ఇలా హెచ్ఆర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఎంప్లాయీస్ని మీరు గమనించండి. ఏదైనా కోప్పడాలి అంటే లేకపోతే సరిచేయాలి అని అనుకున్నప్పుడు ఇండివిజువల్గా ఆఫీస్ రూమ్కి పిలిపించి మాట్లాడతారు. అదే వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలనుకోండి, అందరిలోనే చేయాలి. ఎందువల్ల అంటే అది ఎప్రిషియేషన్ పొందినప్పుడు వాళ్ళకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తుంటారు, వాళ్ళకి ఇంకా బాగా చేయాలనే ఒక మోటివేషన్ మనము కల్పించినట్టు అవుతుంది. అదే మీరు కోప్పడ్డారు, అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, మీ ఉద్దేశం అయితే సరి చేయాలనే ఉద్దేశమే ఉంటుంది. కానీ కోప్పడడం అందరిలో చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. నేను చేసిందంతా పక్కకు పోయింది, చిన్న తప్పు చేస్తే అందరిలోనే తిట్టారు అనేది. అంటే తిట్టడాన్ని వాళ్ళు తప్పుగా తీసుకోరు, అందరిలోనే తిట్టడాన్ని తప్పుగా తీసుకుంటారు. అదే మనం స్పెషల్గా ఒక ఆఫీస్కి పిలిపించి మాట్లాడామనుకోండి, దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మంచిగా నడుస్తుంది. సో ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉన్న వాళ్ళు ఏంటంటే సహనం ఉంటుంది, ఓపిక ఉంటుంది. ఓపికతో వాళ్ళు ఎటువంటి సమస్యనైనా సరే సాల్వ్ చేయగలుగుతారు. మనుషుల్లో దేవుణ్ణి చూడగలుగుతారు, ప్రేమను పంచగలుగుతారు, వాళ్ళ లిమిట్స్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. సో ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎవరినైనా చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను బట్టి కూడా ఎవరినైనా నమ్మాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరన్నట్టు వాళ్ళలో మనకి నచ్చనిది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి నచ్చిన వాటిని మనం తీసుకొని వాళ్ళతో గనక స్నేహాన్ని చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది రావచ్చు. వస్తది. అర్థం చేసుకుంటారు. డే 1 రోజు రాకపోవచ్చు, కొన్ని రోజులు గడిచేసరికి ఆ మనిషి ఏంటో అర్థమవుతుంది వాళ్ళకి. ఈ చెడు చేయాలన్నా మనసుకు రాదు. మనం ఆ సినిమా చూసాం చూడండి, చిరంజీవి గారి సినిమా ఉంటుంది, శంకర్ దాదా జిందాబాద్ అనుకుంటా. ఓపికతో అంటే గాంధీ గారి ఓపికతో ఉంటే అన్నీ సర్దుకుంటాయని చెప్పేసి మనం సినిమాలో చూస్తాం. ఎంత బాగుంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది కదా. అలా పాజిటివిటీతో మీరు ఏదైనా సరే సాధించవచ్చు. కోపంగా తిట్టినంత మాత్రాన లేకపోతే అందరిలోని దూషించినంత మాత్రాన ఏ ఉపయోగం ఉండదు. అంటే మనకి కీడెంచి మేలెంచి అనేది బాగా అలవాటు అయిపోయింది. అంటే అది ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, వెంటనే నాకు కోట్లు వచ్చేస్తాయని గాలి మేడలు కట్టారనుకోండి, అదేమవుతుంది? అప్పుడు మనము ఇన్ కేస్ ఒక స్టార్ట్ చేస్తున్నాము, ఒకవేళ ఫెయిల్ అయితే దీనికి బయటికి రావడానికి ఆప్షన్స్ ఏంటి అనేది పెద్దలు దాన్ని దృష్టిలో పెట్టుకున్న మాటే తప్ప మనుషుల్లో కీడించమని కాదు అక్కడ ఉద్దేశము. ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగింది అంటే పరిస్థితిని ఎదుర్కోవడానికి నీ దగ్గర శక్తి ఉండాలి కదా. దానికోసం మన పెద్దవాళ్ళు పెట్టింది అయి ఉండొచ్చు తప్ప ఈ మనుషుల్లో కీడు చూడమని కాదు దాని అర్థం. మీరు అన్నదైతే నిజమే మేడం. ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని చూడగలుగుతారు. రీసెంట్గా నేను ఒక పర్సన్ని చూశాను మేడం. అలా ఒక డాక్టర్ ఉన్నారు, అతను హోమియోపతి డాక్టర్. అతను పేషెంట్ని అతను ట్రీట్ చేసే విధానం చూస్తే నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో అలా చూడలేదు మేడం. ఇప్పుడు జనరల్గా మనం హాస్పిటల్కి వెళ్తే మనల్ని టచ్ చేయకుండానే చాలా మెడిసిన్స్ ఇస్తారు మనల్ని. అవును, జస్ట్ మనం చెప్పేది వినో, చూసేది వినో. అలాంటిది అతను పేషెంట్ని ట్రీట్ చేసే విధానం కానీ వాళ్ళ కోసం అతను ఆ పేషెంట్ కాల్ని టచ్ చేశారనమాట. అంటే జనరల్గా సర్జరీ చేసేటప్పుడు మనం చేయడం వేరు, కొన్ని పెయిన్స్ గట్ట వచ్చేటప్పుడు ఆ పెయిన్స్ని పాదాలని గట్ట పట్టుకొని చేయడం అనేది కొంచెం వేరుగా ఉంటుంది. అంటే నేను ఫీల్ అవ్వగలుగుతున్నా అతను చేసే విధానం ఎలా ఉన్నది అనేది. నేను ఇంకా ఉండలేక అడిగేసా అతన్ని, అసలు మీరు ఎలా చేస్తున్నారు ఇలా ట్రీట్మెంట్? అంత కూల్గా, అంత సాఫ్ట్గా, అంత ఓపిక్గా, ఆ ఫేస్లో స్మైల్ కూడా పోకుండా ఆ పాదాలను కూడా ముడుతూ అసలు ఎలా చేస్తున్నారు అదని అంటే అతను నాకు ఇచ్చిన ఆన్సర్ ఒకటే, నేను నా పేషెంట్ని పేషెంట్స్లా చూడను, దేవుళ్ళతో చూసి సమానంగా చూస్తాను అని. అసలు నాకు డాక్టర్స్ అలాగే ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందంటే పేషెంట్ యొక్క అనారోగ్యము ఆ స్మైల్, ఆ యాటిట్యూడ్తోనే అయిపోతుంది. 50% అక్కడే తగ్గిపోతుంది. వాళ్ళకి మెడిసిన్ కూడా అవసరం లేదు. డాక్టర్స్ చాలా సింపుల్గా చెప్పాలి, ఈ మాత్రం చాలా సింపుల్ అండి, ఎంత ఒక 2 days టాబ్లెట్స్ తగ్గిపోతుంది. అంత సింపుల్గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్యానిక్ అవ్వరు. కొంతమంది డాక్టర్స్ కొంచెం భయపెట్టి, అంటే చాలా డేంజర్ అండి, మీరు ఎన్నాళ్ళు ఎందుకు వదిలేశారు, చాలా డేంజర్ కదా, మీరు అలా వదిలేయకూడదు కదా అని కొంచెం భయపడతారు. అలా కాకుండా వాళ్ళు చాలా ఈజీ, తొందరగా తగ్గిపోతుంది అన్నట్టు. అది ఆ వర్డ్స్ ఏమవుతాయంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ బాడీకి ఇంజెక్ట్ అయితే ఆ పాజిటివ్ వర్డ్స్ బ్రెయిన్కి ఇంజెక్ట్ అవుతాయి. దానివల్ల వాళ్ళ అనారోగ్యము తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. నిజమే మేడం. మనకు ఒక బుక్ కూడా ఉంటుంది మేడం, యు ఆర్ ది ప్లాసిబో అని. అందులో డాక్టర్స్ చేసే మిరాకిల్స్ అయినా అసలు అన్ని కాదు, అవి మిరాకిల్సే మేడం, అన్నీ మిరాకిల్సే లైఫ్లో. మనకి అది తెలుసుకునేసరికి సమయం దాటిపోతుంది అంతే. అంటే మనకి ఒక డాక్టర్ ఇచ్చే హోప్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది అందులో ఉంటుంది. అది అసలు చాలా బాగుంటుంది. మీరు అన్నట్టు నిజంగానే డాక్టర్స్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు టీచర్స్ కానీ వాళ్ళు మనకి ఇచ్చే ధైర్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అది. వాళ్ళు ఎప్పుడు ధైర్యంగానే మాట్లాడాలి, భయపెట్టినట్టు కాకుండా ధైర్యంగా మాట్లాడితేనే. కోవిడ్ టైంలో కూడా చూడండి చాలా కేసెస్ అంటే ప్యానిక్ అవుతారని కొన్ని కేసెస్ తక్కువ చెప్పాయి. అది అంటే పీపుల్ని అలర్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్యానిక్ కాకుండా చూసుకోవాలి. అలా బాగుంది మేడం. మేడం ఇప్పుడు మరి మీ స్కూల్లో కూడా దీనికి రిలేటెడ్గా ఏమైనా చెప్తూ ఉంటారా మేడం? మేము కంపల్సరీ మెడిటేషన్ చేపిస్తుంటాము పిల్లలకి. ఈ మంత్లీ వన్స్ ఒకటి ట్రెడిషనల్ డే అని చేస్తుంటాము. ట్రెడిషనల్ డేలో ఏంటంటే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు, సైంటిఫిక్ రీజన్స్, అంటే మన పండుగలకు కావచ్చు, మన ఆచార వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, మన పెద్దలు ఎందుకు అది పెట్టారు. ఫెస్టివల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి చూడండి.
సంక్రాంతి టైంలో ఒక పద్ధతి, ఉగాదికి ఒక పద్ధతి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి ఒక పద్ధతి. ఆ ప్రసాదాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అవును మేడం. దాని వెనుక కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అది తెలియట్లేదు అంతే, బయటికి తెలియట్లేదు కానీ సైంటిఫిక్ రీజన్స్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు చూడండి, నానబెట్టిన శనగలు పెడతారు. ఆషాఢ మాసము కొత్తగా పెళ్ళైన వాళ్ళు విడిగా ఉండాలంటారు. ఎందుకు అంటే ఆ టైంలో గర్భం దాలిస్తే అది మంచి సమ్మర్లో డెలివరీ అవుతుంది. అది ఆ బిడ్డకు కానీ ఆ తల్లికి కానీ అది మంచిది కాదు. శ్రావణ మాసం వెంటనే వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ నానబెట్టిన శనగలు తింటే ఏంటంటే ఆడపిల్లలకి ఈ గర్భం దాల్చడానికి అది ఎక్కువ ఉపయోగకారి అవుతుందనే ఉద్దేశము. నానబెట్టిన శనగలు అది ఎవరికైనా సరే మంచి స్ప్రౌట్స్ కదా, మంచిది, హెల్దీ ఫుడ్. ఆ టైంకి అది ఇంపార్టెంట్. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే వెదర్లో చేంజెస్ వస్తాయో ఇమ్యూనిటీ పవర్ మనిషిలో తగ్గుద్ది. దానికి జలుబులు, జ్వరాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో అలాంటి ప్రసాదాలు ఇంపార్టెంట్ అని పెడుతుంటారు. ఇలా ప్రతిదానికి, దీపావళి కావచ్చు, దసరా కావచ్చు, ప్రతి ఒక్క ఈ సాంప్రదాయాలు కనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అవును మేడం. మనకి జనరల్గా సంక్రాంతికి అందరూ నువ్వులతో చేసిన పదార్థాలన్నింటినీ పంచుతూ ఉంటారు. దానికి రీజన్ చాలా మంది నువ్వులు వేసినవి ఇస్తే ఇబ్బందిగా ఉంటారు తీసుకోవడానికి, కానీ ఏదైనా చాలా మందిలో చూసాను మేడం, ఇంకొంతమందిలో. కానీ నేను తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఆ టైంలో మనకి నువ్వులు అనేది బాడీలో మనకి ఉష్ణాన్ని ప్రసరింపజేసి అది చాలా హెల్తీ అని చెప్పేసి విన్నా నేను. సో ఆ టైం కూడా చాలా చలిగా ఉంటుంది. సో లోపల ఆ వేడి పుట్టడం వల్ల మనం బయట వచ్చే చలిని తట్టుకోగలుగుతాం. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా మన ఫుడ్ వెనకాతల, మన ట్రెడిషన్ వెనకాతల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అని. ఆహార క్రమశిక్షణ అవసరము, ఇంకా వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యాయామము. ఈ రోజుల్లో పిల్లలందరికీ మనం క్రమశిక్షణ గురించి ఖచ్చితంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఖచ్చితంగా చెప్పాలి. ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే ఉందో లైఫ్లో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఒక చిన్న స్టోరీ చెప్తా దాని గురించి. ఒక క్లాస్లో టీచరు 80 స్టూడెంట్స్ వరకు ఉన్నారనమాట. అందరికీ చాక్లెట్ ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారంటే టీచరు, మరుసటి రోజు క్లాస్కి వచ్చిన తర్వాత నాకు చూపించాలి ఈ చాక్లెట్ అని చెప్పారు. ఓకే, బ్యాగ్లో పెట్టుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చారు. 20 స్టూడెంట్స్ దగ్గర మాత్రమే చాక్లెట్స్ ఉన్నాయి, మిగతా 60 స్టూడెంట్స్ తినేసారు ఆగలేక. ఎందుకు టీచర్ మమ్మల్ని చూపించమన్నారు అని అడిగారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఒకరోజు మీకు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ దొరుకుద్దని చెప్పారు టీచర్. కొన్ని ఇయర్స్ పాస్ అయిపోయింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పెడతారు కదా, 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఖచ్చితంగా పెట్టుకుంటారు. అందరూ గ్యాదర్ అయ్యారనమాట. అందరూ గ్యాదర్ అయ్యారు. ఎవరైతే ఈ 20 స్టూడెంట్స్ చాక్లెట్స్ తెచ్చి మళ్ళీ టీచర్కి చూపించారో వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు. మంచి పొజిషన్స్ అంటే వాళ్ళు బ్రతకడమే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బ్రతికించగలిగే పొజిషన్లో ఉన్నారు. అంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఎంతోమందికి ఉపాధినివ్వచ్చు. అది సొసైటీకి ఒక రకంగా వాళ్ళు హెల్ప్ చేసినట్టే. వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే, ఇప్పుడు చూడండి, చిన్న మొక్క ఎవరికి నీడనివ్వలేదు, అదే పెద్ద చెట్టు ఎంతోమందికి నీడనిస్తుంది. అలాగే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళారంటే ఎంతోమందికి అది హెల్ప్ అవుతుంది. అలా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ చాక్లెట్ తినేసి ఎంటీ హ్యాండ్స్తో వచ్చిన 60 స్టూడెంట్స్ చిన్న జాబ్స్, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కొంచెం లైఫ్ని అలా లీడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆ టీచరు ఆ రోజు ఆ లెసన్ లైవ్లో చెప్పారనమాట. మీకు లేనిది వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే, టీచర్ చెప్పారు ఒక క్రమశిక్షణ, నేను చూపించాలి, ఆ ఓపిక ఉండాలి. ఎందుకు చూపించమన్నారు టీచర్, సో నేను ఆగాలి అంతే తప్ప ఈరోజు నాకు తినాలనిపిస్తుంది తినేసాను అయిపోయిందంటే మీది కూడా ఏ రోజు ఆ రోజు తినేసి కంప్లీట్ చేసుకున్నట్టే ఉంటుంది. రేపు అనేదానికి మీరు ఏది సేవ్ చేయలేరు. అది మీకు నేర్పడానికే నేను ఆ రోజు చాక్లెట్ ఇచ్చానని చెప్పేసి అన్నారనమాట. అంటే ఫ్యూచర్ కోసం ఆలోచించాలి ఎప్పుడైనా సరే. ఈ రోజు గడిచిపోయిందా అన్నట్టు ఆలోచిస్తే కాదు. టీచర్ మరుసటి రోజు చూపించమన్నారు, నేను చూపించాలి అంతే. ఆ 20 స్టూడెంట్స్ తెచ్చి చూపించారు. వాళ్ళకి ఆ ఓపిక, ఆ క్రమశిక్షణ వాళ్ళని ఆ స్థాయిలో నిలబెట్టింది. మేడం, మీరు మీ స్కూల్లో ఎలాంటి క్రమశిక్షణ ఇస్తారు మేడం పిల్లలకి? ఎస్ మ్యామ్. డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వరకే కాదు, ఇంటికి చేరేంత వరకు కూడా మా ఫాలో అప్ ఉంటుంది పిల్లల దృష్టి. అసెంబ్లీ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఈవెన్ ఎవరి థింగ్స్ వాళ్ళు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి.
బ్రేక్ ఇస్తారంటే పిల్లలు వెంటనే పారిపోవడానికి లేదు. ఒక లైన్, ఒక క్లాస్ వెళ్ళిన తర్వాతనే ఇంకో క్లాస్ లైన్. వీళ్ళ బుక్స్ కావచ్చు, వీళ్ళ థింగ్స్ ఏమైనా స్టేషనరీ కావచ్చు, ఎవరి వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు సర్దుకోవాలి. ఈవెన్ లంచ్ టైం ఉంటుంది, నాప్కిన్ వేసుకొని బాక్స్ దాని మీద పెట్టుకొని వాళ్ళు తింటారు. ఒక్క చిన్న ఫుడ్ పార్టికల్ కూడా కింద పడనివ్వము. అది ఏమైపోతుందంటే ఒక 10-15 డేస్ మీరు అబ్జర్వేషన్లో ఉన్నారంటే నెక్స్ట్ ఎవరు పడేయరు. నేను చెప్తాను, మీరు పడేస్తే ఆయమ్మలు క్లీన్ చేయలేక కాదు, పడకుండా తినడం గొప్పతనం. ఏది అసలు కొంచెం కూడా కింద పడకుండా నీట్గా తినడం అలవాటైంది అనుకోండి, రేపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అలాగే తింటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ నీట్నెస్ అనేది కనిపిస్తుంది అందరికీ. వాళ్ళకి ఆ డిసిప్లిన్ రావాలి చిన్నప్పటి నుంచి. స్టార్టింగ్లో పిల్లలు తిట్టుకుంటారు, కింద పోస్తున్నారని టీచర్ తిడుతుందని తిట్టుకుంటారు. బట్ అది వన్స్ మనము హార్ష్గానైనా సరే అలవాటు చేసామంటే స్లోగా ఇంకా అలా అలవాటు అయిపోతుంది. పిల్లలు ఈ టమాటో పీసెస్, గార్లిక్ ఇవన్నీ తీసి పక్కకు పెడుతుంటారు. నేను పెట్టనివ్వను. ఎందుకంటే అది తినకూడనివి అయితే అమ్మ ఎందుకు వేస్తుంది? అమ్మ వేయదు కదా. అవి పడేసేవి డస్ట్బిన్లోకి వెళ్ళేటివి అయితే ఎందుకు వేస్తారు కూరల్లో? వేయరు. నీకు కారం అనిపిస్తే పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకో, ఓకే, మిగతావన్నీ తినాల్సిందే. నీకు అన్నీ ప్రతి ఒక్క దానిలోని నీ బాడీకి కావాల్సినవి ఉన్నవి కాబట్టే వేస్తారు అందులో. అలాంటప్పుడు తీసి పడేస్తే అది నీకు మిస్ అవుతాయి కదా నీకు కావాల్సినవి. సో ఎలా పడేస్తావు? పడేనివ్వము. వాళ్ళు ఖచ్చితంగా మొత్తం తింటారు, చాలా నీట్గా తింటారు. ఎక్కడ ఒక చిన్న ఫుడ్ కూడా మీకు కనిపించదు అనమాట. ఆ డిసిప్లిన్ మనం ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయా మేడం? ఖచ్చితంగా మ్యామ్ ఉంటుంది కదా. ఫిజికల్ యాక్టివిటీస్ ఈ రోజుల్లో ఇళ్ళ దగ్గర కష్టం అవుతుంది. చిన్నపిల్లలకైతే రెగ్యులర్ చేస్తారు. ఈ కొంచెం హై స్టాండర్డ్స్ అయితే, హైయర్ స్టాండర్డ్ 6th, 7th, 8th పిల్లలకైతే వీక్లీ వన్స్ అట్లా ఉంటుంది. ఖోఖో, కబడ్డీ అన్ని గేమ్స్ ఆడిస్తారు. లాస్ట్ మన మండల్ లెవెల్లో స్కూల్కి 2nd ప్లేస్లోకి వచ్చారు కబడ్డీ టీం. వి ఫీల్ హ్యాపీ. బాగా ఆడతారు మేడం. ఇప్పుడు క్రమశిక్షణ ఎలా పెట్టాలనేది ఇంతవరకు చెప్పారు మేడం. పెద్దవాళ్ళకైతే కొంచెం అర్థం అవుతుంది మేడం, మనం బై మిస్టేక్ ఏమైనా చెప్పినా చేసినా తర్వాత వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీ స్కూల్లో పిల్లలే ఉన్నారు, చాలా డిసిప్లైన్గా ఉంటారు. సో పొరపాటున ఎవరైనా డిసిప్లైన్ని మిస్ అయితే అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు మేడం? హార్ష్గా చేస్తే అది కాదు. పిల్లలకి చెప్పగా అంటే అర్థమయ్యేట్టు చెప్పాలి. దానిలో ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, టీచర్ మెచ్చుకోవాలి. నేను క్లాస్లో వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అసెంబ్లీలో వాళ్ళకి క్లాప్స్ కొట్టిస్తాం. అది చిన్న విషయమే కావచ్చు, అది వాళ్ళు చేసినది చిన్న మంచి పనే, కానీ అప్రిసియేషన్ పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే నేను కూడా ఇలాగే క్లాప్స్ కొట్టించుకోవాలి మా టీచర్ చేత అని వాళ్ళు మంచి అలవాట్లకి దగ్గర అవుతారు. హోంవర్క్ ఎవరు చేయలేదు అని నిలబెట్టి వాళ్ళని తిట్టి కొట్టే పద్ధతి కరెక్ట్ కాదు. హోంవర్క్ చేసిన వాళ్ళని లేపి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయండి. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, చాలా బాగా చేశారు నాన్న, మీరు ఇలా చేస్తూ అని వాళ్ళని బాగా మోటివేట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే చెయ్యని పిల్లలకి, అబ్బా నేను కూడా చేస్తుంటే టీచర్ నన్ను కూడా మెచ్చుకునేది కదా, నేను అనవసరంగా మిస్ అయ్యాను. లేకపోతే వీళ్ళకి అప్పుడప్పుడు ఏమైనా చాక్లెట్లు లేకపోతే ఏమన్నా థింగ్స్ ఇచ్చారనుకోండి, సామ భేద దాన దండోపాయాలని ఉంటాయి కదా, థింగ్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు నాకు కూడా ఇచ్చి ఉండేవాళ్ళు కదా నేను చేస్తే రేపటి నుంచి నేను కూడా చేస్తాను అంటే పాజిటివ్ వే. మీరు తిడితే ఈరోజు తిడతారు, వాడికి చిన్నపిల్లలు షేమ్గా ఏం ఫీల్ కారు. కొంచెం పెద్దగా అయ్యారంటే వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు, అది వేరే విషయము. చిన్నపిల్లలు పెద్దగా షేమ్గా ఏం ఫీల్ అవ్వరు క్లాస్లో తిట్టిన. దాని బదులు పాజిటివ్గా మీరు చేశారంటే వాళ్ళు మరుసటి రోజు నా టీచర్ నన్ను కూడా మెచ్చుకుంటారు, టీచర్ అందరి ముందు ఇలా వాళ్ళ ఫోటో తీసి గ్రూప్లో పెట్టి టుడే గ్రేట్ పర్ఫార్మర్ అని చెప్పేసి పేరెంట్ గ్రూప్లో పెట్టడము, లేకపోతే టుడే ప్రిన్స్ ఆఫ్ ద క్లాస్ అని చెప్పేసి వాళ్ళ పేరు బోర్డు మీద రాయడము చేస్తుంటారనమాట. ఈ చేయడం వల్ల వాళ్ళకి మోటివేషన్ అనిపిస్తుంది. ఇంకా హోంవర్క్ చేయకుండా అలా ఉండరు కదా పిల్లలు. సో మనకి నచ్చినట్టుగా మనం మార్చుకోవాలంటే వాళ్ళ వేలో మనం వెళ్ళాలి, వాళ్ళతో కలిసి ఆడాలి. నేను పిల్లలతో ఆడమని చెప్తాను, టీచర్స్ని డ్యాన్స్ చేయమని చెప్తాను. డే స్టార్ట్ అయ్యి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఎంత ఏడ్చుకుంటూ వచ్చే చైల్డ్ అయినా సరే లోపల మంచి సాంగ్, ప్రతి క్లాస్లో టీవీలు ఉంటాయి, టీవీ ఆన్ చేసుకొని ఒక సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ పెట్టండి, ఏడ్చే పిల్లడు కూడా ఆగిపోతాడు. ఒక 10 నిమిషాలు ఎంజాయ్ చేయండి వాళ్ళతో. ఏం పోయింది మనకి? ఇప్పుడు బ్లైండ్గా కూర్చోబెట్టి చదువు రాయి అంటే ఎవరికైనా బోర్ వస్తుంది. అందులోని చిన్న పిల్లలు వాళ్ళంత టైం ఒక క్లాస్ రూమ్లో అలా కూర్చొని ఏం చేస్తారు? సో వాళ్ళతో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసినప్పుడు మీరు పెట్టే ఆ టైము చాలా క్వాలిటీ టైం అవుతుంది. 30 minutes వాళ్ళు నేర్చుకున్నారా,
నేర్చుకుంటారు ఖచ్చితంగా. అలా ఏం లేదు, బోర్గా ఉందనుకోండి క్లాసు, మీరు 40 minutes 1 hour చేపించిన దెర్స్ నో యూస్. పిల్లలతో ఎంజాయ్ చేయాలి, బాగా నవ్వించాలి. నవ్వించే టీచర్ని ఏ స్టూడెంట్ మర్చిపోరు. పాజిటివ్ థింగ్ అంతే, ఏం లేదు. అన్ని చోట్ల ఇది వర్కౌట్ అవుతుంది. క్రమశిక్షణగా ఉండడము, పాజిటివ్గా ఆలోచించడం వల్ల అనుకున్న రిజల్ట్స్ ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. చాలా చక్కగా చెప్పారు మేడం. క్రమశిక్షణ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకొకటి హ్యాపీ థింగ్ ఏంటంటే మీ స్కూల్లో పిల్లలకి అది మీరు చేస్తూ చెప్తున్నారు. ఎస్, సో అది చాలా బాగుంది మేడం. మా ప్రేక్షకులందరికీ ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అమ్మా. విన్నారు కదండి, డాక్టర్ సునీత గారు క్రమశిక్షణ ఎన్ని రకాలు ఉంటుంది, క్రమశిక్షణగా ఉండడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది కూడా ఎంతో చక్కగా వివరించారండి. అలాగే మనం పిల్లల్ని చాలా ముద్దుగా ప్యాంపర్ చేస్తున్నామండి. అప్పుడప్పుడు వాళ్ళని వదలాలి. వాళ్ళని వదిలి వాళ్ళని దూరం నుంచే మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలియాలండి. అలాంటప్పుడు వాళ్ళలో ఉన్న మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మన పిల్లలకు కూడా కొంచెం అర్థమైతే వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ధైర్యంగా నిలబడగలుగుతారండి. ఇది ఇవాటి ధ్యాన యువ కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.